సంఘంలో జీవిస్తూ ఆధ్యాత్మికత సాధించవచ్చునని రెండు తెలుగు రాష్ట్రాల శ్రీ అరబిందో సొసైటీ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. హన్మకొండలోని శ్రీ అరబిందో సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల 28వ వార్షిక సమావేశం కాజీపేటలో డిసెంబర్ 14న జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక చింతన అలవాటు చేసుకుని జీవించాలన్నారు. సంఘంలో జీవిస్తూనే అరవిందులు చూపిన పూర్ణ యోగ మార్గంలో జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, యోగా ఈ 4 సాధన చేస్తే ఆత్మ సాక్షాత్కారం లభించే అవకాశం ఉందన్నారు. పూర్ణ యోగంలో ధ్యాన యోగం హన్మకొండలో జరుగుతుందని ఆసక్తి ఉన్నవారు సాధన చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాల ప్రతినిధులు హాజరైనారు. హనుమకొండలో యాన్యువల్ కాన్ఫరెన్స్ 28వ తెలుగు రాష్ట్రాల వార్షిక సదస్సు నిర్వహిస్తున్నాము. శ్రీ అరబిందో సొసైటీ పాండిచ్చేరి శ్రీ అరబిందో ఆశ్రమంతో కూడుకున్న ఆర్గనైజేషను. మాకు సుమారు 250 బ్రాంచులు, సెంటర్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో మాకు హనుమకొండ చాలా ముఖ్యమైన కేంద్రము. ఇక్కడ సుమారు 50 ఏళ్ల నుంచి శ్రీ అరవిందుల ఆధ్యాత్మిక మార్గము పూర్ణయోగా అని ఏదైతే అంటామో దాని గురించి ఇక్కడ సాధన జరుగుతోంది. పురుషోత్తమరావు గారు లాంటి పెద్దవాళ్ళు అప్పుడు ఇక్కడ స్థాపించడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉంది మాది ఇక్కడ లోకల్ బ్రాంచ్. సో ఈ పూర్ణయోగ సాధన అనేది ఏమిటంటే శ్రీ అరవిందుల వారి యోగ మార్గంలో వారు ఇచ్చిన సందేశం ఏమిటంటే నార్మల్గా ఆధ్యాత్మిక పురోగతి కావాలి అనుకుంటే మనము లోకాన్ని వదిలి వెళ్ళాలి అనే ఒక అపోహ ఉంది. శ్రీ అరవిందుల వారు పూర్ణయోగ మార్గంలో ఏం చెప్పారంటే మనము సంఘంలో జీవిస్తూ కూడా ఆధ్యాత్మిక పురోగతి సాధించడం చాలా అవసరము. ఇది ఎట్లాగా అంటే వారి పూర్ణయోగ సాధనలో వారు చెప్పడము జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము, అలాగే యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్ ఈ 4 కలుపుకొని సమన్వయం చేసుకుని సాధన చేస్తూ ఉంటే మనం ముందుకెళ్లే కొద్దీ మనకి ఆత్మ సాక్షాత్కారము లభించే అవకాశం మనకున్నది. సో ఇది పూర్ణయోగ సాధన యొక్క ముఖ్య సూత్రాలు. మీరందరూ కూడా హనుమకొండ వాసులు, వరంగల్ వాసులు కూడా ఆధ్యాత్మికత మీద మీకు ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. అక్కడ ధ్యానయోగం జరుగుతుంది మా సెంటర్లో, అలాగే సత్సంగాలు జరుగుతాయి. ఎంతోమంది సాధన చేసే వ్యక్తులు హనుమకొండలో ఉన్నారు. బయట నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఈ 2 రోజుల కార్యక్రమంలో సుమారు ఒక 50 మంది వేరే వేరే కేంద్రాల నుంచి రావడం జరిగింది. విశాఖపట్నము, విజయనగరము, తిరుపతి, భీమవరము, హైదరాబాదు, అలాగా రకరకాల సిద్దిపేట, గడ్డిపల్లి, ఇలా అన్ని చోట్ల నుంచి మేము అందరం వచ్చాము. ఇక్కడ 2 రోజులు సత్సంగం జరుపుకుంటున్నాము. దయచేసి మీకు ఆధ్యాత్మికత మీద ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉన్నా సరే మమ్మల్ని సంప్రదిస్తే మేము కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా